సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తోటి మహిళా శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. మహిళలంతా తమకెదురయ్యే సవాళ్ళను ఎదుర్కొంటూ మనశ్శాంతిగా సంతోషంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఇవాళ నేను ఒక కవిత రాశానండి. ఆ కవితని మీకు వినిపించాలని ఇలా వచ్చాను. శీర్షిక పేరు దేవుడే దిగి వస్తే. వినండి. దేవుడే దిగి వస్తే. దేవుడే దిగి వస్తే ఒక్కటే అడగాలనుకుంటున్నాను. నా ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పమని. జీవితానికి అర్థం ఏమిటి? పుట్టడం, పెద్దవాళ్ళయి పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళు పెద్దవాళ్ళయ్యాక తిరిగి వాళ్ళకి పెళ్లి చేయడం, ఆ తర్వాత ఒకరోజు చచ్చిపోవడం. పుట్టుక, పెళ్ళి, పిల్లలు, చావు, ఇంతేనా జీవితం? దీనివల్ల మనిషికి ఒరిగేదేమిటి? కోట్ల సంవత్సరాలుగా మనిషి సాధించిన ప్రగతి ఇదేనా? పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనడమే జీవిత పరమార్థమా? పెళ్లి చేసుకుని మనిషి చాలా సుఖంగా ఉంటున్నాడా? మనసుకు శాంతిని ఇవ్వలేని పెళ్ళెందుకు? సంతోషం లేని సంసారం ఎందుకు? జీవితాన్ని నరకప్రాయం చేసే మనువును ఎందుకు సృష్టించాడు? ఒకరి జీవితాన్ని ఇంకొకరి చేతిలో పెట్టడమేనా పెళ్ళంటే? ఆడామగ అసమానతలు ఎందుకు ఉన్నాయి? మన పురాణాల్లో సతీ సావిత్రి, అనసూయ, సులోచన లాంటి గొప్ప పతివ్రతలు ఉన్నారే కానీ భూతద్దం పట్టుకొని వెతికిన ఒక్క సతివ్రతుడు కనిపించడేం? కట్టుబాట్లు, సాంప్రదాయాలు, పరువు అన్నీ ఆడదానికేనా? మగాడు సమాజంలో సభ్యుడు కాదా? కేవలం ఆడదానికేనా కట్టుబాట్లన్నీ? ఇలాంటి మగ పక్షపాత సమాజం కోసమేనా పెళ్ళి, పిల్లలు? విలువలేని బ్రతుకెందుకు? అర్థం లేని పుట్టుకెందుకు? సుఖం లేని చావెందుకు? పెళ్ళనేది లాటరీ లాంటిది. 100 మందిలో ఒకరికే తగులుతుంది. ఆ లాటరీ తగిలిన ఒక్కరే పెళ్లితో సుఖ సంతోషాలను పొందుతారు. మిగిలిన 99 మంది అలాంటి లాటరీ తగులుతుందని వెర్రి ఆశతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఆ 99 మంది దురదృష్టవంతులు తెంచుకోలేక, నిలబెట్టుకోలేక చావుకి బ్రతుక్కి మధ్య సమాజం విధించే కట్టుబాట్లకు బలి అవుతారు. అయినా సరే తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేయక మానరు. చావు నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ పెళ్ళిని ఎవ్వరూ తప్పించుకోలేరు. దేవుడే దిగి వస్తే ఈ సృష్టిని అంతమొందించమంటాను. ఆడ మగ అసమానతలు ఉండే ఈ సృష్టి ఎవరి బాగు కోసం, ఎవరిని ఉద్ధరించడానికి సృష్టి చేస్తున్నాడు? తన సంతోషం కోసమే సృష్టిస్తున్నాడేమో. దేవుడికి ఆడది శత్రువా? శత్రువు కానప్పుడు ఆడ మగ అని పక్షపాతం సమాజంలో ఎందుకు సృష్టించాడు? ఆడ మగ ఇద్దరూ సమానమే అయితే ఇప్పుడున్న ఈ సృష్టిని అంతమొందించి తిరిగి సృష్టించమంటాను. ఈసారైనా ఎలాంటి అసమానతలు లేకుండా ఆడైనా మగైనా మనిషికి ఒకే న్యాయం, ఒకే కట్టుబాటు ఉండే సమాజాన్ని సృష్టించమంటాను. అలాంటి సామాజిక న్యాయం చెయ్యలేనప్పుడు మనిషిని సృష్టించొద్దని ఒక్క చివరి కోరిక కోరతాను. నా కోరిక తీర్చలేనప్పుడు ఆ దేవుడి పదవికి రాజీనామా చేసి ఈ భూమి మీద కట్టుబాట్ల మధ్య పెరిగే ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టమంటాను. లాటరీ తగలని 99 మందిలో ఒకటిగా మనశ్శాంతి లేకుండా కట్టుబాట్ల మధ్య చావలేక బ్రతకలేక నరకం అనుభవించమని శపిస్తాను. ఆడపిల్లగా పుట్టాలంటే దేవుడికి కూడా భయం కాబోలు. కనిపిస్తే అడుగుతామని కనిపించడం మానేశాడు. చివరిగా
ద్వాపర యుగంలోనే కనిపించాడు. ఇది కలియుగం కదా, అందుకే దేవుడు దిగిరాలేడు. అయిపోయిందండి. మీకు గనక ఈ కవిత నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కవిత్వం మీద మీ విలువైన అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.